పూర్తి వివరాలు చూసే ముందు మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. శ్రీ గురుభ్యో నమః. శ్రీ మహాసరస్వత్యై నమః. ఓం నమః శివాయ. నారాయణ శాస్త్రి ఆస్ట్రాలజీ ఛానల్ వీక్షిస్తున్నటువంటి ప్రేక్షక మహాశీలకు స్వాగతం, సుస్వాగతం. ఈరోజు మనము 2025 సంవత్సరం ఫిబ్రవరి నెల 16వ తేదీ నుంచి 28వ తేదీ వరకు కర్కాటక రాశిలో జన్మించినటువంటి వారికి ఏ విధంగా ఉందో తెలుసుకుందాం. కర్కాటక రాశి వారికి ప్రస్తుతం మిశ్రమమైనటువంటి ఫలితాలు కనిపిస్తున్నాయి. కారణం ఏమిటంటే కొన్ని గ్రహాలు పూర్తిగా అనుకూలంగా యోగాన్ని ఇచ్చేటటువంటి స్థానంలో ఉన్నాయి. ప్రధానంగా యోగాన్ని ఇచ్చేటటువంటి స్థానాలలో ఏ గ్రహాలు ఉన్నాయి అంటే మీ రాశికి లాభస్థానంలో గురుడు, భాగ్యస్థానంలో శుక్రుడు, గురు శుక్ర గ్రహాల యొక్క పరివర్తన యోగం. ఈ రెండు గ్రహాలు కూడా చాలా ఆర్థికంగా డెవలప్మెంట్స్ అనేటటువంటివి కనిపిస్తాయి. కొంచెం సంతోషంగా ఉండటానికి అవకాశం కలుగుతుంది. ప్రతికూలతలు ఎక్కడ కలుగుతున్నాయి అంటే కర్కాటక రాశి వారికి 12వ స్థానంలో కుజుడు యొక్క సంచారం. 24వ తేదీ నుంచి కుజుడు యొక్క వక్ర త్యాగం కూడా జరుగుతుంది. సో కుజుడు యొక్క వక్ర సంచారం 24వ తేదీ తర్వాత వ్యయస్థానంలో కుజుడు యొక్క సంచారం. అంటే దశమ స్థానాధిపతి అయినటువంటి కుజుడు వ్యయస్థానంలో సంచరించేటప్పుడు చేసేటటువంటి వృత్తి, ఉద్యోగ, వ్యాపారాలలో స్వల్పమైన సమస్యలు చాప కింద నీరులాగా వస్తూ ఉంటాయి. ఇది మాత్రమే కాకుండా మీ రాశికి అష్టమ స్థానంలో రవి, బుధ, శని గ్రహాల యొక్క కలయిక కూడా జరిగింది. ఈ అష్టమ స్థానంలో సంచరించేటటువంటి రవి అంటే ద్వితీయాధిపతి రవి అష్టమ స్థానంలో సంచరించేటప్పుడు ఆరోగ్యపరమైనటువంటి విషయాలలో ఊహించినటువంటి విధంగా ఖర్చులు పెరిగే అవకాశం ఉంటుంది. అంటే ఖర్చుల యొక్క తీవ్రత కొద్దిగా పెరిగే అవకాశం ఉంటుంది. అలానే వ్యయాధిపతి మరియు తృతీయ స్థానాధిపతి అయినటువంటి బుధుడు కూడా మీ రాశికి అష్టమ స్థానంలోనే సంచరిస్తున్నటువంటి కారణం చేత ఎవరినైతే బలంగా నమ్ముతూ ఉంటారో, ఎవరైతే వీళ్ళు నా వాళ్ళు అనుకొని వారికి మీ యొక్క రహస్యాలను చెప్తూ ఉంటారో అటువంటి వారితో కొద్దిగా సమస్యలు కలిగే అవకాశాలు ఉంటాయి. కాబట్టి ముఖ్యమైనటువంటి విషయాలను ఎవరితో కూడా షేర్ చేసుకోకుండా ఉండటం అనేది కర్కాటక రాశి వారికి ప్రధానంగా చెప్పదగినటువంటి సూచన. ఇంకా చెప్పాలంటే స్వల్పమైనటువంటి బంధు విరోధాలు కానీ, సోదర విరోధాలు కానీ, మిత్ర బలం లేకపోవటం కానీ ఇక్కడ జరుగుతూ ఉంటుంది. అన్నింటికంటే ముఖ్యంగా అష్టమ స్థానంలో బుధుడు సంచరించేటప్పుడు కర్కాటక రాశి వారు ఏదో ఒక తెలియనటువంటి సమస్యతో అలసడికి గురవుతూ ఉంటారు. వాస్తవంగా చెప్పాలంటే సమస్యలు ఏమీ లేని చోట కూడా ఏదో గొప్పగా ఊహించుకొని, అంటే ఎక్కువగా ఊహించుకొని, ఇమాజినేషన్ చేసుకొని అలా జరిగిపోతుందేమో, ఇలా జరిగిపోతుందేమో, ప్రతికూలంగా మారుతుందేమో, ఇంకా ఏదైనా అవుతుందేమో, అంటే ఆరోగ్యపరంగా కానీ ఆర్థికంగా కానీ. ముఖ్యంగా ఈ రెండు విషయాలలో కర్కాటక రాశి వారి యొక్క ఓవర్ థింకింగ్ అనేటటువంటిది ఈ రాశి వారిని కొంచెం అలసడికి గురి చేస్తుంది. కాబట్టి ఓవర్ థింకింగ్ అనేటటువంటిది కర్కాటక రాశి వారికి పనికిరాదు. అలానే ద్వితీయ స్థానాధిపతి అయిన రవి కూడా అష్టమ స్థానంలో సంచరించేటప్పుడు తండ్రికి సంబంధించినటువంటి ఆరోగ్యపరమైనటువంటి విషయాలలో కర్కాటక రాశి వారు కొద్దిగా జాగ్రత్తలు తీసుకోవాలి. ప్రధానంగా తీసుకుంటే మీ రాశికి చతుర్థ లాభస్థానాధిపతి అయినటువంటి శుక్రుడు ఎగ్జాల్టేషన్ ఉచ్చస్థానంలో సంచరిస్తున్నాడు. శుక్రుడు ఉచ్చస్థానంలో సంచరించేటప్పుడు ప్రేమ వివాహం చేసుకోవాలనుకునే వారికి అనుకూలంగా మారుతుంది. అలానే వివాహ ప్రయత్నాలు చేసేటటువంటి వారికి కూడా దాదాపుగా కలిసి వస్తాయని చెప్పాలి. ముఖ్యంగా చెప్పాలంటే చతుర్థాధిపతి ఎగ్జాల్టేషన్ ఉచ్చస్థానంలో సంచరించేటప్పుడు గృహయోగం అనేటటువంటిది ఈ రాశి వారికి శీఘ్రంగా నెరవేరే అవకాశం ఉంటుంది. అంటే చాలా కాలం నుంచి ఒక ఇల్లు కొనుక్కోవటం కోసం కానీ, స్థలం కొనుక్కోవటం కోసం కానీ, ఏదైనా స్థిరాస్తులు వృత్తి కోసం, స్థిరాస్తులు కొనుగోలు కోసం మీరు చేసేటటువంటి ప్రయత్నాలలో శుక్రుడు ఉచ్చస్థానంలో ఉన్నటువంటి కారణం చేత సఫలం జరుగుతుంది, అవుతుంది. కానీ 12వ స్థానంలో కుజుడు ఉన్నటువంటి కారణం చేత కొద్దిగా ఆవేశపూరితమైనటువంటి మనస్తత్వం కారణం చేత అవకాశాలు దగ్గర దాకా వచ్చినట్టే వచ్చి దూరం అయిపోయే అవకాశం ఉంటుంది. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో కూడా కర్కాటక రాశి వారికి ఆవేశం అనేటటువంటిది ఏమాత్రము కూడా పనికిరాదు. కానీ గురు శుక్ర గ్రహాల యొక్క పరివర్తన యోగం అనేటటువంటిది వీరికి బ్రహ్మాండమైనటువంటి సుఖాన్ని, సంతోషాన్ని కలిగిస్తుంది. ఆదాయ వృద్ధిని కూడా కలిగిస్తుంది. చేసేటటువంటి ప్రయత్నాలలో స్వల్పమైనటువంటి ఆటంకాలు కలిగినప్పటికీ సునాయాసమైనటువంటి విజయాన్ని సాధించే అవకాశం అనేటటువంటిది కూడా ఏర్పడుతూ ఉంటుంది. ముఖ్యంగా చెప్పాలంటే ఫైనాన్షియల్ డెవలప్మెంట్స్ అనేటటువంటివి ఈ రాశి వారికి ఈ మాసంలో ఖచ్చితంగా జరుగుతాయి అని చెప్పాలి. ఇది మాత్రమే కాకుండా ఇంట్లో కానీ బయట కానీ మీకంటూ ఒక ప్రత్యేకమైనటువంటి గుర్తింపును కూడా తీసుకొచ్చుకునే అవకాశం ఏర్పడుతుంది. ముఖ్యంగా దశమ స్థానాధిపతి అయినటువంటి కుజుడు మీ రాశికి 12వ స్థానంలో వ్యయస్థానంలో సంచరించేటప్పుడు మీరు ఉద్యోగం చేసేటటువంటి ఉద్యోగ స్థలంలో కానీ, వ్యాపార స్థలంలో కానీ
లేదా మీ ప్రొఫెషన్ ఏదైతే ఉంటుందో దాంట్లో కానీ అనవసరమైనటువంటి ఆవేశం పనికిరాదు, ఆర్గ్యుమెంట్స్ పనికిరావు. ముఖ్యంగా చెప్పాలంటే పై అధికారులతో సత్సంబంధాలు మెయింటైన్ చేయాలి. కొద్దిగా సంబంధాలు బలహీనపడి మీ మీద నేరారోపణలు నిందలు పడే అవకాశం ఉంటుంది. ఇంకా చెప్పాలంటే అధికమైనటువంటి శ్రమ చేసినప్పటికీ దానికి తగిన గుర్తింపును పొందలే కొద్దిగా మానసికంగా క్షోభను కూడా అనుభవించే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ విషయంలో కర్కాటక రాశి వారు కొద్దిగా జాగ్రత్తలు తీసుకుంటే మంచిది. మరి వీరికి ప్రయాణాలు చేసేటటువంటి సమయం అంటే ప్రయాణాలు కనుక చేయాల్సి వస్తే కొద్దిగా జాగ్రత్తలు పాటించాలి. ప్రయాణపరమైన సమస్యలు కూడా కర్కాటక రాశి వారికి ఇక్కడ సూచిస్తూ ఉన్నాయి. డే వైజ్గా కనుక పరిశీలిస్తే 16వ తేదీ ఉదయం నుంచి 17వ తేదీ సాయంత్రం 6:03 మధ్యలో ఉండేటటువంటి సమయం చాలా చాలా అనుకూలమైనటువంటి ఫలితాన్ని ఇస్తుంది. ధైర్యంగా అడుగులు ముందుకు వేయగలుగుతారు, సాహసోపేతమైన నిర్ణయాలు తీసుకుంటారు. బంధుమిత్రుల యొక్క కలయిక కానీ వారి నుంచి ముఖ్యమైన సమాచారం కానీ మీకు చాలా ఆనందాన్ని కలిగిస్తుంది. 17వ తేదీ సాయంత్రం 6:03 నుంచి 20వ తేదీ ఉదయం 6:48 మధ్యలో స్థిరాస్తులకు సంబంధించినటువంటి విషయాలు నిర్ణయాలు తీసుకోవడానికి, అగ్రిమెంట్స్ చేసుకోవడానికి, విద్యాపరమైనటువంటి విషయాలలో అడుగులు ముందుకు వేయడానికి ఇది చాలా అనుకూలంగా మారుతుందని చెప్పాలి. 20వ తేదీ ఉదయం 6:48 నుంచి 22వ తేదీ సాయంత్రం 5:40 మధ్యలో అన్ని అనుకూలంగా ఉన్నట్టుగా అనిపిస్తుంది, కానీ కొద్దిగా ప్రతికూలతలు కలుగుతాయి. సంతానపరమైనటువంటి విషయాలలో కొంచెం ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు కూడా కలుగుతూ ఉంటాయి. అంటే వారి విద్యకు సంబంధించినటువంటి విషయంలో కానీ, ఉద్యోగానికి సంబంధించిన విషయంలో కానీ, వివాహాలకు సంబంధించినటువంటి విషయాలలో కానీ ప్రతికూలమైనటువంటి ఫలితాలు పొంది కొద్దిగా మానసికమైనటువంటి అశాంతి జరిగే అవకాశం ఏర్పడుతుంది. కాబట్టి జాగ్రత్తలు పాటించాలి. 22వ తేదీ సాయంత్రం 5:40 నుంచి 24వ తేదీ రాత్రి 12:52 మధ్యలో ఉండే సమయంలో ఆరోగ్య భంగం కలగటం, శత్రు సమస్యలు పెరిగిపోవటం, మానసికమైనటువంటి అలజడి, ఆర్థికంగా రావాల్సిన ధనం చేతికి అందకపోవటం కొద్దిగా కలుగుతూ ఉంటాయి. ఖచ్చితంగా ఏదైనా అనారోగ్య సమస్యలతో హాస్పిటల్స్కి వెళ్లాల్సిన పరిస్థితులు కూడా వస్తూ ఉంటాయి. కాబట్టి ముందు జాగ్రత్తలు పాటించండి. 24వ తేదీ రాత్రి 12:52 నుంచి 26వ తేదీ రాత్రి తెల్లవారుజామున 4:33 మధ్యలో ఉండేటటువంటి సమయం దాదాపుగా అనుకూలమైన సమయం అని చెప్పాలి. కుటుంబపరమైనటువంటి అభివృద్ధికి కారణమవుతుంది. కుటుంబ వాతావరణం సంతోషంగా మారుతుంది. భాగస్వామి వ్యాపారాలు అనుకూలిస్తాయి. చేసేటటువంటి పనులలో ఆటంకాలు తొలగి కొద్దిగా ముందుకు వెళ్ళగలుగుతారు. కానీ 26వ తేదీ రాత్రి తెల్లవారుజామున 4:37 అంటే తెల్లవారితే 27వ తేదీ ఎర్లీ మార్నింగ్ నుంచి ఇక 28వ తేదీ రాత్రి వరకు ఉండే సమయం అంతా కూడా పూర్తిగా విడిచిపెట్టదగిన సమయం. కారణం ఏమిటంటే అక్కడ మీకు అష్టమ చంద్ర దోషం ఏర్పడుతుంది. అష్టమ స్థానంలో రవి, బుధ, శని, చంద్రగ్రహాల యొక్క కలయికతోటి అంటే చాతుర్గ్రహ కూటమితోటి అష్టమ స్థానంలో సంభవించినప్పుడు ఆరోగ్యపరంగా, ఆర్థికంగా జాగ్రత్తలు పాటించాలి. ఇవి కర్కాటక రాశి వారికి సంబంధించినటువంటి ఫలితాలు. ఇప్పుడు చెప్పినటువంటి ఫలితాలు గోచార రీత్యా కనుక మీకు ప్రతికూలతలు లేకపోతే మంచి ఫలితాలు పొందుతారు. ఒకవేళ మీకు మీ వ్యక్తిగత జాతకంలో కనుక దోషాలు లేకపోతే మంచి ఫలితాలు పొందుతారు. ఆ వ్యక్తిగత జాతకంలో కనుక దోషాలంటే ఇప్పుడు చెప్పినటువంటి ఫలితాలు మీకు కూడా వర్తిస్తాయి. ఎవరైతే ఉద్యోగపరంగా కానీ, వ్యాపార పరంగా కానీ తీవ్రమైనటువంటి ఒడిదుడుకులతోటి, ఆందోళనతోటి ఉన్నారో అటువంటి వారు ఒకసారి మీరు మీ వ్యక్తిగత జాతకాన్ని విశ్లేషణ చేయించుకొని దోషం ఎక్కడుందో తెలుసుకుని దోష నివారణ కనుక చేయించుకుంటే చక్కగా సత్ఫలితాన్ని పొందుతారు. ఇవి కర్కాటక రాశికి సంబంధించినటువంటి ఫలితాలు. శుభం.